అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, వాళ్ళు ఏదో ఒక ఘోరమైనటువంటి పాపం చేశారు, వాళ్ళని దేవుడు ఇంక క్షమించలేని పాపం చేశారు అని బాధపడతా ఉంటారు. అఫ్కోర్స్ దాని గురించి రియలైజ్ అవ్వటం మంచి విషయమే, రియలైజ్ అవ్వాలి కూడా. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అయితే చాలామంది ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, నా పాపాన్ని దేవుడు క్షమిస్తారా, అసలు క్షమించలేని పాపం చేశానా అని ఆలోచిస్తూనే వాళ్ళు క్షమించలేని పాపము చేశారని ఫిక్స్ అయిపోతారండి. ఫిక్స్ అయిపోయి దాన్నే తలుచుకుంటూ దేవునికి దూరం అయిపోయాను, ఇంక నేను ఇంకా దేవుడి దగ్గర రాలేను, ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి, ఇంతకీ ఆయన నా కొరకు ఇవి చేశారు కదా, అవి చేశారు కదా, అంత గొప్పవారు కదా, నా కొరకు మరి యేసుక్రీస్తు అని భూమి మీదకి పంపించారు కదా, నా కొరకు ఎంతో త్యాగం చేశారు కదా, ఇంత ప్రాణత్యాగం చేశారు కదా, ఇంత కష్టపడి దేవుడు నా పట్ల ప్రేమను చూపించి నన్ను రక్షిస్తే ఈరోజు నేను ఎలా పోయానేంటి, ఎలా పడిపోయానేంటి అని చాలా మనలో మనం కృంగిపోయి, మనలో మనం దేవునికి దూరంగా వెళ్ళిపోయే అవకాశాన్ని కల్పించుకుంటామండి. ఆ కల్పించుకోవడానికి సాతానుడు మరొక పక్క నుంచి మనల్ని ఇంకా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాడు. ఏమని? ఇంతకీ అవును నిజమే, నువ్వు దేవునికి ద్రోహం చేశావు, దేవునికి నువ్వు నష్టం చేకూర్చావు, నీ ద్వారా ఎంతో ప్రమాదం జరిగింది, నీ ద్వారా ఎంతో అవమానం జరిగింది, క్రీస్తు నామానికి అవమానం జరిగింది, ఇంక నువ్వు ఎందుకు ఆయన దగ్గరికి వెళ్తున్నావు, ఆయన క్షమిస్తారనుకుంటున్నావా అని ఒక సైడ్ నుంచి దేవుణ్ణి హెచ్చిస్తూనే మరొక సైడ్ నుంచి దేవుని కంటే నిన్ను బహుగా హెచ్చిస్తూ, ఇంకొక కార్నర్లో దేవుని డౌన్ చేస్తూ మనల్ని ఆత్మీయతకు దూరం చేసే పనిలో సాతానుడు ఎప్పుడూ ఉంటాడండి. అయితే దేవుడు చెబుతున్నటువంటి విషయం ఏంటి ఇంతకీ అనేది మనం ఆలోచించాలి. ఒక విషయం గుర్తుంచుకోండి ప్రియులారా, నేను పాపాన్ని చేయమని ప్రోత్సహించట్లేదులే, కానీ మీలో నిజంగా కనుక మార్పు వస్తే, మీరు నిజంగా కనుక మనస్ఫూర్తిగా కనుక పాపాన్ని విడిచిపెట్టగలిగితే, మనస్ఫూర్తిగా ఇంకా దాని జోలికి వెళ్ళను, ఇంకా దాన్ని పట్టించుకొని, ఇంకా అది నన్ను ఎంత ప్రేరేపించినా కానీ, సాతాను నన్ను ఎంత ఎడ్యుకేట్ చేసినా కానీ, నన్ను ఎంత పురుకొల్పినా కానీ, ఎంత మోసపరచుటకు ప్రయత్నించినా కానీ, నేను ఇంకా సాతాను వైపుకి వెళ్ళను, ప్రేయర్ఫుల్గా ఆ శోధనని జయిస్తాను, దేవుళ్ళు నిలబడతానని మనస్ఫూర్తిగా మనం కనుక నిర్ణయం తీసుకొని ప్రార్థనాపూర్వకంగా కనుక ఆయన సన్నిధిలో మనం ఒక్కసారి కనుక మనవులు కనుక ఆయనకు అందించగలిగితే, రిక్వెస్ట్ చేయగలిగితే, నీ అతిక్రమమును ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే, దేవుడు ఈరోజు మనకి చెప్పే మంచి వాగ్దానం ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడే గొప్ప ఆదరణ కలిగించే మాట ఏంటంటే, హెబ్రీలకు రాసిన పత్రిక మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక మనం చూస్తే 8వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో 12వ వచనంలో దేవుడు సెలవిస్తున్న మాట మనం చూద్దామండి. అదేంటంటే, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. చూసారా చక్కగా ఉందో? మన పాపములను, మన దోషములను ఆయన ఇంక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవాలండి. ఎంత బాగుందండి. మనం ఎందుకండి ఆయన సన్నిధిలోకి రావటానికి ఎంత ఆలోచిస్తాం? వచ్చినా కూడా ఎందుకంటే వాటిని తవ్వుకుంటూ కూర్చుంటాం. నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే కనుక దేవుడే వాటికి జ్ఞాపకం చేసుకొని అంటున్నారండి. ఇంకా ఆయన జ్ఞాపకం చేసుకొని ఇంకా అన్నప్పుడు, నీ భవిష్యత్తు పట్ల ఆయన అంత భరోసా ఇచ్చినప్పుడు, నీకంత ఫ్యూచర్ గోల్ నీకు ఇచ్చినప్పుడు, దేవుడు ఒక మంచి మార్గాన్ని నీకు సిద్ధపరిచినప్పుడు, జీవ మార్గాన్ని నీకు చూపించినప్పుడు, నువ్వు ఆ మార్గంలో వెళ్లకుండా ఇంకా గతాన్ని తలుచుకొని ఇంకా ఏదో బాధపడుతూ దిగాలుగా వెళ్ళిపోయి, దేవుడిచ్చినటువంటి ప్రశస్తమైన అమూల్యమైన సమయాన్ని ప్రియులారా ఇలాంటి పనికిరాని ఆలోచనలతో వృధా చేసుకుంటున్నాం మనం. డోంట్ డూ లైక్ దట్. అలా చేయకండి. ఎందుకంటే మనం ఎంత ఘోరమైనటువంటి పాపము తెలియక చేసి, ఒకవేళ తెలిసినా కానీ మనం కొన్ని పరిస్థితుల వలన చేసి దేవునికి దూరం అయినట్లయితే కనుక, ఒకవేళ నువ్వు ఒక్క అడుగు వేయగలిగితే, వాటిని విడిచిపెట్టి ఒక్క అడుగు వేయగలిగితే, దేవుని కృప ఎంత విస్తారమైనది, దేవుని కృప ఎంత బలమైనదంటే ప్రియులారా, నువ్వు రాగలిగితే నిన్ను ప్రశ్నించకుండా, నిన్ను గద్దించకుండా, నిన్ను దూరం పెట్టకుండా, ఇంతకు ముందు ఎంత ప్రేమ అయితే చూపించారో ఆ ప్రేమలో ఒక్క ఇంచు కూడా తగ్గించకుండా అంతకంత ప్రేమించే బలమైనటువంటి శక్తి కలిగినటువంటిది ఆయన ప్రేమ, ఆయన కృప.
రండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆయన సన్నిధిలోకి రండి. ప్రతి పాపాన్ని ఒప్పుకోండి, విడిచిపెట్టండి, ఆయన సన్నిధిలో ముందుకెళ్ళండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు తలలోంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ మహోన్నతుడ తండ్రి, గడిచినటువంటి కాలమంతా కూడా మీరు ఎక్కడ చోట నడిపించారు, సహాయం చేశారు తండ్రి. మీ కృప చూపును తండ్రి బలపరిచారు. అందును బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. మీ ఆలోచనలు తండ్రి నింపండి, మీ కృపలో తండ్రి బలపరచండి. దేవా, ఎటువంటి అపవాద ఆటంకాలు కలగకుండా తండ్రి మీ నామ మహిమార్థమే తండ్రి ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. ఈ మినిస్ట్రీ నిమిత్తం కష్టపడుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని బలపరచండి తండ్రి. వారిని, వారి కుటుంబాలను తండ్రి మీ యొక్క ఆలోచన చొప్పున నింపండి తండ్రి. ఈ పరిచర్య ఇంకా ఎటువంటి అపవాద ఆటంకాలు కలగకుండా తండ్రి మీ నామ మహిమార్థమే తండ్రి అంతకంతకు వర్ధిల్లుతూ వెళ్ళినట్లుగా మా తండ్రి కృప చొప్పున నడిపించండి. సమయానికి తగిన జ్ఞానాన్ని దీనుడైనా నాకు అనుగ్రహించండి తండ్రి. దేవా, మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.